వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ద ఏపీ. దిస్ ఇస్ సతీష్. వైసీపీ కంచుకోట వంటి జిల్లాల్లో నెల్లూరు ఒకటి. గత ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది ఫ్యాన్ పార్టీ. మరి త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది? వైసీపీలో నెంబర్ 2గా చలామణి అవుతున్న విజయసాయిరెడ్డి సొంత జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? గత ఎన్నికల్లో కోలుకొని దెబ్బతిని టీడీపీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయం చేస్తోంది? వలసలు టీడీపీకి ఊపునిస్తాయా? ముగ్గురు ఎమ్మెల్యేలు ఓ ఎంపీని చేర్చుకున్న టీడీపీకి కలిగే రాజకీయ ప్రయోజనం ఏంటి? నెల్లూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రానున్నాయి? దీనికి సంబంధించి 10 అందిస్తున్న ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ మీరు వాచ్ చేయబోతున్నారు. నెల్లూరులో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం విశ్లేషించే ముందు నెల్లూరు లోక్సభ స్థానానికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడదాం. నెల్లూరు లోక్సభ స్థానానికి సంబంధించి మనం చూస్తే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయిరెడ్డి పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి, అలాగే రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ నేత, ఒక రకంగా కొన్ని జిల్లాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న నేత, అంటే ఒక రకంగా చాలా కీలకమైన నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా నెల్లూరు అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. ఎందుకంటే నెల్లూరు లోక్సభ స్థానానికి సంబంధించి ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి మారడం, అంటే పార్టీకి దూరం అవ్వడం, అలాగే పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేయడం, ఆయన పార్టీకి రాజీనామా చేయటం, అంతకుముందే పార్టీకి రాజీనామా చేయటం, ఇలాంటి అన్ని పరిణామాల నేపథ్యంలో అటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడైతే కొంత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఒక భావన వచ్చిన నేపథ్యం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ అసెంబ్లీకి సమన్వయకర్తగా నియమించింది. అప్పటి నుంచి నెల్లూరు ఎంపీ క్యాండిడేట్ ఎవరన్న చర్చ చాలా రోజుల నుంచి ఆ జిల్లాలో కొనసాగుతూనే ఉంది. ఎవరు వస్తారో అన్న ఒక ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే మళ్ళీ తిరిగి ఆదాల ప్రభాకర్ రెడ్డిని రంగంలో దించుతారని ఒక 2 నెలలు 3 నెలల కింద ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ పార్టీకి సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో దిగబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా చాలా బహిరంగంగా తానే నెక్స్ట్ అభ్యర్థిని ప్రకటించారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంబంధించి తాను ఎంపీగా పోటీ చేయాలంటే అంటూ కొన్ని సూచించిన, అలాగే పార్టీ హైకమాండ్ ముందు పెట్టిన కండిషన్కి సంబంధించి పార్టీ హైకమాండ్ ఒప్పుకోకపోవడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అధికారికంగా చేరిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఆయన పెట్టిన కండిషన్స్ కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అంతకుముందు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ను మార్చాలని ఆయన కోరారన్నది పార్టీలో కొంత జరుగుతున్న ప్రచారం. దానిలో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట లోక్సభ సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నియమించిందన్నది కొందరు చేసే వాదన. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి ఎప్పుడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట సమన్వయకర్తగా నియమించారో అప్పుడు నెల్లూరు సిటీకి సంబంధించి తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరినట్టుగా కొందరు పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే అది అనిల్ కుమార్ యాదవ్ సిట్టింగ్ స్థానం కాబట్టి ఆయన సజెస్ట్ చేసిన వ్యక్తికి ఇస్తామని హైకమాండ్ కరాఖండిగా చెప్పడం, మళ్ళీ మీరు వేరే ప్రపోజల్స్ తెర ముందుకు తెస్తే ఖచ్చితంగా ఇది పార్టీని గందరగోళంలో పడేస్తుందని జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నేతలు స్పష్టం చేయడం, అలాగే మరో 1-2 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల మార్పు వేమిరెడ్డి కోరడం, ఇలాంటి గ్యాప్ నేపథ్యంలో ఫైనల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. కండిషన్స్ అప్లై కావు, మీరు లోక్సభ స్థానానికి పోటీ చేయండి అని చెప్పడం, దానికి వేమిరెడ్డి ఒప్పుకోకపోవడం, ఆయన తెలుగుదేశంలో పార్టీలోకి చేరిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థి ఎవరన్న చర్చ బలంగా సాగింది. శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డికి అల్లుడు, అరబిందో ఫార్మాకు సంబంధించిన వ్యాపారవేత్త. శరత్ చంద్రారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించిన, బట్ ఆయన పోటీ చేయడానికి కొంత ఆసక్తి ప్రదర్శించలేదన్న చర్చ నెల్లూరు జిల్లాలో జరిగింది. ఎందుకంటే అటు శరత్ చంద్రారెడ్డి నెల్లూరు ఎంపీ బరిలో దిగుతున్నారని ప్రచారం జరిగిన కొద్ది రోజుల కిందట ఇదే విజయసాయిరెడ్డి అదంతా ఓన్లీ సోషల్ మీడియా ప్రచారం అంటూ కొట్టుపారేశారు. ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే విజయసాయిరెడ్డిని ఎందుకు లోక్సభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నియమించిందో దాని వెనకే ఎలాంత తతంగం జరిగిందో అది నేను మీకు వివరించే ప్రయత్నం అయితే చేశాను. ఫైనల్గా విజయసాయిరెడ్డి అనూహ్యంగా నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. నాకు తెలిసి విజయసాయిరెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇక అక్కడ ఎవరు అభ్యర్థి అంటూ ఒక తకరారు నడుస్తున్న నేపథ్యంలో, ఒక స్పష్టత లేని నేపథ్యంలో మీరే పోటీ చేస్తే బాగుంటుంది కదన్నా అంటూ నేరుగా ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో ఇంక విజయసాయిరెడ్డి రంగంలో దిగుతున్న వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా
విజయసాయిరెడ్డి పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించేసింది కాబట్టి ఇంకా ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. బట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాదాపు అభ్యర్థి కావచ్చు. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన రానప్పటికి కూడా ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చారు కాబట్టి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా దాదాపు ఆయన ఉండబోతున్నారని నెల్లూరు నేతలు కూడా చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడం నెల్లూరు జిల్లాలో పార్టీకి మరింత ధైర్యాన్ని ఇచ్చిందని చేరిక సందర్భంగా చంద్రబాబు నాయుడు కూడా వ్యాఖ్యానించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక పోటీ చేయబోతున్నారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కావలి నుంచి రంగంలో దించడానికి ప్లాన్ చేస్తున్నారని చర్చ ఒకవైపు జరుగుతోంది. ఆ కండిషన్స్కు మరి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారో లేదన్న అంశాన్ని పక్కన పెడితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపు రంగంలో దిగడం ఖాయమవుతోంది. ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు, టెంటివ్ చాలా ఖచ్చితంగా చెప్తోంది. కానీ ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ప్రకటన రిలీజ్ చేయలేదు కాబట్టి అధికారిక ప్రకటన తరువాయి అన్నది మనకు అర్థమవుతోంది. అంటే ఈ విధంగా చూస్తున్నప్పుడు మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అలాగే సమన్వయకర్తలుగా అలాగే చాలా కార్యక్రమాల రూపకల్పన, చాలా కార్యక్రమాల ఇన్వాల్వ్మెంటు, అలాగే ఢిల్లీలోని అటు ఫ్లోర్ కోఆర్డినేషన్, ఎందుకంటే రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ విజయసాయిరెడ్డి కానీ. వీళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకుని రాజకీయం నడిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఒక రకంగా ఇద్దరి మధ్య మంచి మిత్రత్వం కూడా ఉంది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు మిత్రుల మధ్య ఈసారి పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. అవకాశం అన్న పదం ఎందుకు ఉపయోగిస్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయసాయిరెడ్డి పేరు అధికారికంగా ఖరారు అయిపోయింది. ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు అధికారికంగా ఖరారు కాలేదు కాబట్టి నేను ఈ పదప్రయోగాన్ని ఉపయోగిస్తున్నాను. ఒకటి మాత్రం నిజం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయసాయిరెడ్డి మధ్య మాత్రం నెల్లూరు లోక్సభ పోరైతే ఉండబోతోంది. ఒక రకంగా నేను అన్నట్టుగా మిత్రుల మధ్య జరిగే పోటీగానే దీన్ని మనం చూడాలి. అందుకు వ్యూహాలు ఎలా ఉంటాయి, వాగ్బానాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఎక్కడైతే పార్టీని కొందరు ఎంపీలు వీడుతున్నారో, ఎక్కడైతే పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండటం లేదో అలాంటి నియోజకవర్గాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అంటే ఇది మాకు ఇజ్జత్ కా సవాల్, మనం ఖచ్చితంగా స్థానాన్ని గెలవాల్సిందే అంటూ ఆయన కరాఖండిగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన అది కోరుకోవడం తప్పు కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఫైనల్గా గెలిపే ముఖ్యం కాబట్టి ముఖ్యమంత్రి ఉద్దేశం అది. కానీ ఇప్పుడు ఇక్కడ నెల్లూరుకు సంబంధించి చూస్తే అటు విజయసాయిరెడ్డి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ అర్ధబలం అంగబలం పరంగా ఇద్దరు దాదాపు సరిసమానంగా ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో అసలు నెల్లూరు లోక్సభలో ఎవరు గెలుస్తారనేది అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో మనం చూస్తే 10కి 10 స్థానాలు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, అంటే క్లీన్ స్వీప్ చేసింది. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభ అభ్యర్థిగా రంగంలో దిగే వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు విజయసాయిరెడ్డి చాలా సీనియర్ నేత, ఆయన కూడా ఎంపీగా బరిలో దిగుతున్నారు కాబట్టి ఇద్దరికి కూడా ఇది ఇజ్జత్గా సవాల్గా మారిపోయింది. ఒకవేళ నెల్లూరు లోక్సభ పరిధిలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ మెజార్టీ స్థానాలు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోకపోతే ఖచ్చితంగా అది విజయసాయిరెడ్డిని వేలెత్తి చూపించే అంశం ఖచ్చితంగా పార్టీలో ఉండొచ్చు. అందుకు ఇక్కడ ఆయన లోక్సభ పరిధిలోని 7 స్థానాలతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్న మిగతా మరో 3 అసెంబ్లీ స్థానాలను కూడా ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత కూడా అదనంగా విజయసాయిరెడ్డిపై ఇప్పుడు పడినట్టుగానే మనం చెప్పుకోవాలి. బట్ అదే సందర్భంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించుకునే గురుతర బాధ్యత, అంటే ఒక రకంగా కీలక బాధ్యత ఆయనపై ఉందని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా నెల్లూరు లోక్సభకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ ఆయన తనయుడు మాగుంట రాఘవ్ కానీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది, అంతకుముందు కూడా ఉంది. లేటెస్ట్గా ఈ మధ్యనే మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీకి అధికారికంగా రాజీనామా చేసేశారు. కానీ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి లైన్ క్లియర్ అయిపోయింది కాబట్టి మరి ఒంగోలు స్థానం నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డికి కానీ లేదంటే మాగుంట రాఘవకు కానీ అవకాశం ఇస్తారన్న ప్రచారం అయితే బలంగా సాగుతోంది. చూద్దాం, ఇంకా దానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కాబట్టి మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనా ఇద్దరు బిగ్ షాట్స్, ఈ పదం ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఒక రకంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు మొన్నటి వరకు, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. కానీ ఆయన బిగ్ షాటే. విజయసాయిరెడ్డి కోసం మనం ప్రత్యేకంగా చెప్పలేదు, ఆయన కూడా బిగ్ షాటే. ఇద్దరు బిగ్ షాట్స్ల మధ్య ఒక బిగ్ వార్ జరగబోతోంది నెల్లూరు లోక్సభకు సంబంధించి. మరి ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది అత్యంత ఆసక్తి లేపుతోంది. ఇక నెల్లూరులో మిగతా 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, నేతల బలాబలాలు ఏంటి, అక్కడ జరుగుతున్న రాజకీయం ఏంటి, ఇప్పుడు 1 by 1 నియోజకవర్గాల వారీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెల్లూరు సిటీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నెల్లూరు సిటీ. ఎందుకంటే రాజకీయంగా చాలా చైతన్యం ఎక్కువగా ఉన్న ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అందుకు నెల్లూరు సిటీకి సంబంధించి మనం చూస్తే
ఇది యాక్చువల్గా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డి తొలి కేబినెట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చాలా కీలకమైన పోర్టుపోలియోతో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే మార్పులు చేర్పుల్లో భాగంగా అటు అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట లోక్సభకు సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. అంటే లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడమే. లోక్సభ అభ్యర్థిగా అక్కడి నుంచి ఆయన నరసరావుపేట నుంచి రంగంలో దిగబోతున్నారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ను ఎందుకు తప్పించారన్న ప్రచారం బలంగా సాగిన నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొన్ని కండిషన్స్ పెట్టారు. అనిల్ కుమార్ యాదవ్ను తప్పించాల్సిందే అన్న కండిషన్ కూడా పెట్టారు. ఆ కండిషన్స్లో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్ను తప్పించారన్న ఒక ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ జిల్లాలోనూ సాగింది. అయితే అది జరిగిన తర్వాత కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీకి సంబంధించి ఖచ్చితంగా తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబడ్డం. అనిల్ కుమార్ యాదవ్ సిట్టింగ్ స్థానం, ఆయనకు పార్టీ మార్పులు చేర్పుల్లో భాగంగా నరసరావుపేట లోక్సభ స్థానానికి సమన్వయకర్తగా నియమించాం కాబట్టి ఆయన మాట ప్రకారం ఆయన సూచించిన అభ్యర్థిగా టికెట్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ యాదవ్ మాట నెగ్గింది నెల్లూరు సిటీకి సంబంధించి. ప్రస్తుతం నెల్లూరు డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ అహ్మద్, ఈయన అనిల్ కుమార్ యాదవ్కు ప్రధాన అంచుడు కూడా ఉన్నారు. ఖలీల్ అహ్మద్ అభ్యర్థిత్వాన్ని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఖలీల్ అహ్మద్ ఈసారి నెల్లూరు సిటీకి వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో దిగబోతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే కొంత జనసేన ఈ టికెట్ ఆశించింది. కొందరు పేర్లు వినిపించినప్పటికీ కూడా ఫైనల్గా మనకు తెలుసు తెలుగుదేశం పార్టీ జనసేన 99 మంది అభ్యర్థులతో ప్రకటించిన తొలి జాబితాలోనే మంత్రి నారాయణ పేరును చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఆ అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయి అంతకుముందు ఎన్నికల్లో గెలిచిన పి నారాయణ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. పి నారాయణ ఈసారి నెల్లూరు సిటీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. పి నారాయణ వర్సెస్ ఖలీల్ అహ్మద్ మధ్య ఈసారి నెల్లూరు సిటీలో ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. నెక్స్ట్ నెల్లూరు రూరల్ అంటే తెలియని వారు ఉండరు. రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది ఈ నియోజకవర్గం కోసం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది ఒక హాటెస్ట్ నియోజకవర్గం. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక రకంగా గట్టి వాయిస్ ఉన్న నేత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్యేగా గతంలో కూడా గెలిచారు. మొన్న 2019లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అటు పార్టీకి సంబంధించి అటు మంత్రివర్గంలో చోటు దక్కకపోయిన అంశాలతో పాటు కొన్ని అంతర్గత అంశాలు, జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాలు, హైకమాండ్తో ఉన్న కొన్ని పొరపచ్చాలు కారణాలు ఏదైతేనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్కి 4 ఎమ్మెల్యేలు పాల్పడ్డారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించి సస్పెండ్ చేసిన 4 ఎమ్మెల్యేల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి ఈ 4 ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో కూడా చేరిపోయారు. నెల్లూరు రూరల్ నుంచి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతుండడం అనేది అత్యంత ఆసక్తికరం. ఈసారి మొన్నటి లిస్టులో అఫీషియల్గా ప్రకటన కూడా వచ్చేసింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగబోతున్నారు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి మనం ప్రారంభంలోనే మాట్లాడుకున్నాం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఎప్పుడైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీతో విభేదించారో, రెబెల్ ఎమ్మెల్యేగా ముందుకు కదిలారో వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇక్కడ నెల్లూరు రూరల్కి ఇన్ఛార్జిగా నియమించింది. ఈసారి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగడం దాదాపు ఖాయమైపోయింది. ఒక రకంగా ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఆర్థిక బలం, ఆర్థిక పరిపుష్టి పరంగా అర్ధబలం, అంగబలం ఇద్దరికి సంపూర్ణంగా ఉన్న నేతలు. అలాగే ఇద్దరు హోరాహోరీగా తరపడే వాతావరణం అయితే నెల్లూరు రూరల్లో కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీని వీడిన ఎమ్మెల్యేలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ హై ఫోకస్ చేసింది. ఆ స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందేనన్న ఒక కృత నిశ్చయంతో ఆ పార్టీ అడుగులు వేస్తోంది, సమీకరణాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ ఆదాల ప్రభాకర్ రెడ్డి మధ్య మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ జరగబోతోంది. నెక్స్ట్ ఇక నెల్లూరు రూరల్లో ఇలా పరిస్థితుంటే మరో నియోజకవర్గం సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. కావలి నియోజకవర్గం సంబంధించి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2019 రెండు ఎన్నికల్లో ఆయన వరుస విజయం సాధించి ఈసారి ఖచ్చితంగా హ్యాట్రిక్పై కన్నేశారు. మరి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. మరి హ్యాట్రిక్ సాధిస్తారా, సాధించరా
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హవాకు టీడీపీ చెక్ పెడుతుందో లేదో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. మొన్న ప్రకటించిన టీడీపీ జనసేన లిస్టులో ఫస్ట్ లిస్టులో కావ్య కృష్ణారెడ్డి పేరు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన రంగంలో దిగబోతున్నారు. కావ్య కృష్ణారెడ్డి వ్యాపారవేత్త, క్రషింగ్స్ అలాగే కొన్ని క్వారీ వ్యాపారాలు కూడా కావ్య కృష్ణారెడ్డికి ఉన్నాయి. అయితే కావ్య కృష్ణారెడ్డి గతంలో ఉదయగిరి టికెట్ కోసం తీవ్రంగా శ్రమించారు. మొత్తం శక్తియుక్తులన్నీ పెట్టారు. కానీ గత ఎన్నికల్లో ఆయనకు ఉదయగిరి టికెట్ దక్కలేదు. కానీ ఈసారి మాత్రం ఉదయగిరి టికెట్ కాకపోయినా కావలి నియోజకవర్గం సంబంధించి ఆయన టికెట్ అయితే సాధించుకోగలిగారు. ఒక రకంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వర్సెస్ కావ్య కృష్ణారెడ్డి మధ్య హోరాహోరీ పోరు అయితే కావలి నియోజకవర్గంలో జరిగే అవకాశం కనిపిస్తోంది. నెక్స్ట్ ఉదయగిరికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. ఉదయగిరి నియోజకవర్గం అనేది సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఎందుకంటే ప్రతి స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. గత ఎన్నికల్లో నెల్లూరులో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, క్లీన్ స్వీప్ చేసేసింది. అంటే ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమే. అయితే గత ఎన్నికల్లో గెలుపొందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెబల్గా మారిపోయారు. ఆయన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. లేటెస్ట్గా మనం చూస్తే స్పీకర్ అన్నత్ వేటు కూడా వేశారు. అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసిన ఆ పార్టీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డికి స్వయాన సోదరుడు. అలాగే గతంలో మరణించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి స్వయాన చిన్నాయన. అంటే మేకపాటి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా ఉన్నప్పటికీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం పూర్తిగా డిఫర్ అయిన వాతావరణం. అలాగే పూర్తిగా ఆయన పార్టీకి సంబంధించి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కూడా పాల్పడడం, పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం, అనాథ వేటుకు కూడా గురి కావడం ఇవన్నీ జరిగిపోయాయి. అయితే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఉన్న మరో సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఇన్ఛార్జిగా నియమించింది. ఈసారి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేయబోతున్నారు. అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటిని తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ అయితే ఆయనకు రాలేదు. తానే ఎన్నికలకు దూరంగా ఉన్నాను కొన్ని అనారోగ్య కారణాల వల్ల అంటూ ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈసారి కాకర్ల సురేష్ అనే ఎన్ఆర్ఐని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. కాకర్ల సురేష్ ఆల్రెడీ ఒక ట్రస్ట్ కూడా నడుపుతున్నారు. గతంలో కూడా ఆయన కొంత టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. గత 2 సంవత్సరాలుగా అటు ఉదయగిరి నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. అలాగే బొలినేని రామారావు మాజీ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి టికెట్ ఆయన కూడా ఆశించారు. టికెట్ రాని పక్షంలో ఆయన మళ్ళీ ఆత్మీయ సమావేశాలు గట్టా ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా నేను టికెట్ చివరి నిమిషంలో సాధించుకుంటాను, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఎస్ అన్నా నో అన్నా నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను, అవసరమైతే రెబల్గా బరిలో దిగుతానంటూ ఆయన అనుచరులు చెప్తున్న మాటలు బట్టి చూస్తుంటే కొంత తెలుగుదేశం పార్టీకి అయితే వర్గపోరు అనేది కొంత సమస్యగా మారే ప్రమాదం అయితే కనిపిస్తోంది. అంటే మరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హవా ఎంత ఉందో లేదో తెలియదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గతంలో గెలుతారు కాబట్టి ఆయన వర్గం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గం కాబట్టి తిరిగి ఆయన సోదరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నియమించింది కాబట్టి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇంపాక్ట్ అంతగా కనిపించడం లేదు. మరి బొలినేని రామారావు ఆత్మీయ సమావేశాలు కూడా పెడుతున్నారు కాబట్టి మరి బొలినేని రామారావు టీడీపీ హైకమాండ్ మాట వింటారా, లేదంటే ఆయన రెబల్గా కానీ ఇండిపెండెంట్గా కానీ రంగంలో దిగితే మరి కాకర్ల సురేష్ విజయావకాశాలు ఎలా ఉంటాయి అనేది కొంత ఆసక్తికర చర్చ తెలుగుదేశం పార్టీలో ఇక్కడ జరుగుతుంది. ఉదయగిరి నియోజకవర్గం సంబంధించి ఏ విధంగా చూసుకున్నా ఒక రకంగా అటు మేకపాటి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ కాకర్ల సురేష్ మధ్య అయితే పోటీ హోరాహోరీగా జరగబోతుంది. కాకర్ల సురేష్ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా అనౌన్స్ కూడా చేసేసింది. ఇక మరో నియోజకవర్గం చూద్దాం, ఆత్మకూరుకు సంబంధించి మనం ఒక విషయం చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్లోనే ఐటీ మంత్రిగా, పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన గుండెపోటుతో మరణించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి చిన్న వయసులోనే ఆయన మరణించారు. అది ఒక రకంగా దురదృష్టకరమైంది. అయితే ఆ ఉప ఎన్నికల్లో భాగంగా మేకపాటి విక్రమరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆనవ రామనారాయణ రెడ్డి ఉన్నారు. అయితే అనర్థవేటు పడింది కాబట్టి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అనలేము, కానీ గత ఎన్నికల్లో ఆయన వెంకటగిరి నుంచి విజయం సాధించారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆత్మకూరు నుంచి కూడా గెలిచారు. అందుకు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే ప్లాన్ ఆయన చేసుకున్నారు. ఎందుకంటే ఆయన కూడా రెబల్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు ఆనవ రామనారాయణ రెడ్డి. అయితే గతంలో ఆత్మకూరు టికెట్ అడిగి మళ్ళీ ఆయన మనసు మార్చుకొని ఇప్పుడు ఆత్మకూరు టికెట్ వద్దంటున్నారు అన్నది తాజాగా జరుగుతున్న చర్చ.
ఎందుకంటే ఆయన ఏమి ఇప్పుడు వెంకటగిరి అడుగుతున్నారు. గతంలో వెంకటగిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచారు. వెంకటగిరి నుంచి ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే కూరుగొంట్ల రామకృష్ణ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అక్కడ టికెట్ ఆశిస్తున్న పరిస్థితుల్లో గతంలో ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు అడిగారు కాబట్టి మీరు ఆత్మకూరు వెళ్ళండి అని చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ పెద్దలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేయడానికి ఆయన ప్రస్తుతం ఆసక్తి అయితే చూపడం లేదు. రెండోది, ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపని నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన అభ్యర్థి ఇక్కడ కనిపించడం లేదు. ఒక రకంగా ఆత్మకూరు నియోజకవర్గం సంబంధించి మరి ఎవరిని బరిలో దించాలన్న ఒక మీమాంసలో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ పడిపోయింది. ఎందుకంటే ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఆత్మకూరు అడిగారు. ఇప్పుడు ఆత్మకూరు నుంచి పోటీ చేయడానికి అయిష్టత అసక్తత ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఎవరనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే వెరీ క్లియర్గా ఉంది. మేకపాటి విక్రమరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి బరిలో దిగబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. కొవ్వూరుకు సంబంధించి మనం చూస్తే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన రంగంలో దిగబోతున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంచెం గందరగోళం ఉంది. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ 94 మందితో తొలి జాబితా ప్రకటించినప్పటికీ ఆ జాబితాలో ఖచ్చితంగా కోవూరు కూడా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ గత 15 రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ కొన్ని ఈక్వేషన్స్ అట్నుంచి అయిపోయాయి. అవి ఎలా అయిపోయాయో ఒకసారి మీకు వివరిస్తాను. పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఈయన మాజీ మంత్రి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికి తనయుడు, ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. దాదాపు ఆయన అభ్యర్థిత్వం ఖరారు అయిపోయింది. ఆయనే ఆ పోటీ చేయడం ఖాయమైపోయింది. తొలి జాబితాలో ఉంటుందని అందరూ లెక్కలేసుకున్నారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి దగ్గరైన నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే నెల్లూరు సిటీ నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమె కోరుకున్నారు. వైఎస్ఆర్ పార్టీ హైకమాండ్ నో అనడంతోనే ఆయన నొచ్చుకున్నారు, పార్టీకి దూరం అయ్యారనేది ఒక కారణం. అంటే పార్టీకి దూరం అవడానికి దారితీసిన పరిస్థితుల్లో ఒక కారణంగా కొందరు పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డికి కోవూరు టికెట్ కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. హైకమాండ్ ముందు అడుగుతున్నారన్న ప్రచారం నెల్లూరు జిల్లాలో జరుగుతోంది. మరి ఇక్కడ ఏం జరగబోతుందన్నది ఆసక్తికరం. ఒకవేళ పోలంరెడ్డి దినేష్ రెడ్డి కాకుండా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కనుక టికెట్ ఖరారు చేస్తే టీడీపీ మరి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎట్లా రెస్పాండ్ అవుతారు, సర్దుకుపోతారా లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొత్తగా వచ్చారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట కంటే ముందు నుంచి పార్టీకి లాయల్గా ఉండి పార్టీని నమ్ముకుని ఉన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి కానీ పోలంరెడ్డి ఫ్యామిలీకే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతారన్నది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అందుకు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరన్న దానిపైన కొంత అనిశ్చితి కొనసాగుతోంది. పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టే. కానీ సడన్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి దగ్గరైన నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ సర్వేపల్లికి సంబంధించి మనం చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా సీనియర్ నేత, గతంలో కూడా చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రెండో విడత క్యాబినెట్లో వ్యవసాయ మంత్రిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. చాలా సీనియర్ పొలిటీషియన్ కాకాని గోవర్ధన్ రెడ్డి ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నారు. తిరిగి ఆయన సర్వేపల్లి నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సర్వేపల్లి అంటే మనకు గుర్తొచ్చేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అయితే చంద్రమోహన్ రెడ్డికి ఓటమి అనేది వెంటాడుతూనే ఉంది. కంటిన్యూగా ఇదే నియోజకవర్గం నుంచి 4 సార్లు ఓడిపోయారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014-19 నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టైంలో కూడా ఆయన ఓడిపోయారు. కానీ ఎమ్మెల్సీ చేసి ఒక రాష్ట్ర క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశం కల్పించారు. మళ్ళీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికే మరి ఈసారి టికెట్ ఇస్తారా ఇవ్వరా, ఒకళ్ళు ఇవ్వకపోతే ఆయన నొచ్చుకుంటారా లేదా వేరే అభ్యర్థికి ఇస్తే మెచ్చుకుంటారా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఒకవేళ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కాకపోతే ఎవరికి ఇక్కడ అభ్యర్థిగా రంగంలో దించుతారన్న చర్చ ఒకవైపు సాగుతోంది. ఈ పూర్వ రంగంలోనే సడన్గా ఆనవ రామనారాయణ రెడ్డి పేరు కూడా ఇక్కడికి వచ్చింది. ఆనవ రామనారాయణ రెడ్డికి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది, సర్వేపల్లి నుంచి బలమైన నేత కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వగలరన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారంటున్నారు. మరి ఆనవ రామనారాయణ రెడ్డి ఈ విషయంలో ఇష్టంగా ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆత్మకూరు ఆయన కోరుకున్నారు, ఇప్పుడు ఆత్మకూరు ఇస్తామంటే ఆనం వద్దంటున్నారు. మళ్ళీ వెంకటగిరి నుంచి పోటీ చేస్తామంటున్నారు. వెంకటగిరి నుంచి కురుగొంట్ల రామకృష్ణ పోటీలో ఉన్నారు కాబట్టి ఆయన నో అంటున్నారు.
ఈ నేపథ్యంలో మరి సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశం ఇద్దామంటే వరుసగా 4 సార్లు ఓడిపోయారు. కొంత క్యాడర్లో కొంత అస్పష్టత ఉంది. ఈ నేపథ్యంలో మరి ఆనం రామనారాయణ రెడ్డికి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుందంటున్నారు. చూద్దాం ఇక్కడ ఏం జరగబోతుందో. నెక్స్ట్ గూడూరుకు సంబంధించి మనం చూస్తే గూడూరు నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. గత ఎన్నికల్లో ఐఏఎస్ అధికారిగా ఉన్న వరప్రసాద్ ఇక్కడ విజయం సాధించారు. అయితే ఈసారి మార్పులు చేర్పుల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశాలు ఇవ్వలేదు. నేను ఇందాకలే చెప్పాను, ఒకరేమో నెల్లూరు సిటీకి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ స్థానచలనంలో భాగంగా ఆయన్ని నరసరావుపేట లోక్సభ సమన్వయకర్తగా నియమించారు. రెండో మార్పు గూడూరుకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. వరప్రసాద్ తర్వాత జనసేన నేతలను కలిశారు. ఇంకా ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటో ఇంకెవరికి అర్థం కావటం లేదు. అయితే ఎమ్మెల్సీగా ఉన్న మేరిగ మురళిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల భాగంగా ఇక్కడ సమన్వయకర్తగా నియమించింది. మేరిగ మురళి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి గూడూరు నియోజకవర్గం, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి రంగంలో దిగబోతున్నారు. ఇది దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇక పాసం అనిల్ కుమార్ వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, గతంలో ఎమ్మెల్యేగా విజయం పనిచేశారు పాసం సునీల్ కుమార్. ఈసారి తిరిగి తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 94 మంది తొలి జాబితాలో పాసం సునీల్ కుమార్ పేరు కూడా ఉంది. ఈసారి తిరిగి గూడూరు నుంచి పాసం అనిల్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. పాసం సునీల్ కుమార్ వర్సెస్ మేరుగు మురళి మధ్య ఈసారి గూడూరు నియోజకవర్గంలో ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. నెక్స్ట్ వెంకటగిరికి సంబంధించి మనం ఇందాకలా మాట్లాడుకున్నాం. వెంకటగిరి నియోజకవర్గం సంబంధించి మనం చూస్తే యాక్చువల్గా వెంకటగిరి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గత ఎన్నికల్లో విజయం సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిఫర్ అవ్వడం, రెబల్ ఎమ్మెల్యేగా మారడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేయటం, అనర్హత పెట్టి పిటిషన్ వేయటం, ఈ లేటెస్ట్గా స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత కూడా వేశారు. ఒక రకంగా ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అని కూడా మనం అనలేము. కానీ గత ఎన్నికల్లో ఆయన వెంకటగిరి స్థానం నుంచి గెలిచారు. ఎప్పుడైతే ఆనం రామనారాయణ రెడ్డి కొంత రెబల్గా మారారో, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పార్టీకి దూరం అయ్యారో, వెంటనే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించింది. దాదాపు ఆయన అభ్యర్థి అన్న ప్రచారం బలంగా సాగుతోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ అధికార ప్రతినిధిగా ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మరో నేత రవిచంద్రారెడ్డి పేరు కూడా కొంత వినిపిస్తోంది. అయితే రవిచంద్రారెడ్డికి సంబంధించి తనకు ఖచ్చితంగా నేను కూడా టికెట్ రేసులో ఉన్నాను, కొంత సర్వేలు అనుకూలంగా ఉన్నాయని ఆయన బయట కొంత చెప్తున్న మాటగా ఉంది. కొంత నెల్లూరు జిల్లాలో కూడా చర్చ ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫైనల్గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికే ఛాన్స్ ఇవ్వచ్చన్న ప్రచారం మరోవైపు సాగుతోంది. లేదంటే వేరే కొత్త అభ్యర్థి రంగంలో రావచ్చు అంటున్నారు. మరి ఆ కొత్త అభ్యర్థి రవిచంద్రారెడ్డి లేదంటే వేరే అభ్యర్థి ఎవరైనా రంగంలో దించుతున్నారు అనేది ఆసక్తిగా ఎదురు చూడాల్సిన అంశంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ వెంకటగిరికి సంబంధించి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా కొంత గందరగోళం ఉంది. ఎందుకంటే గత ఎన్నికలు అంతకంటే ముందు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కురుగుండ్ల రామకృష్ణ తిరిగి టికెట్ ఆశిస్తున్నారు. ఆయన ఆశించడంలో కూడా తప్పులేదు, ఎందుకంటే ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి, తన సొంత స్థానం కాబట్టి. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీకి వచ్చారు కాబట్టి, గతంలో ఆత్మకూరు అడిగి మళ్ళీ ఆ విషయంలో వెనక్కి తగ్గారు కాబట్టి ఆయన ఇప్పుడు వెంకటగిరి కోరుకుంటున్నారు. మరి కురుగుండ రామకృష్ణకి ఇస్తారా, ఆనం రామనారాయణ రెడ్డికి ఇస్తారా? ఒకవేళ ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ ఇస్తే కురుగుండ్ల రామకృష్ణ పనిచేస్తారా లేదా అనేది ఇక్కడ ఆసక్తికరమైనది. ఎందుకంటే ఇది చాలా కీలక నియోజకవర్గం. ఒకవేళ అదే కనుక జరిగితే ఆ ప్రతికూలతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి సానుకూలంగా మార్చుకోగలుగుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని కొత్తగా ఇన్ఛార్జిగా వేశారు కాబట్టి ఆయన కూడా ఈ నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేయడం కొత్త అవుతుంది. మరి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రంగంలో దిగుతారా, వేరే అభ్యర్థి వస్తారా? బయట ప్రచారం జరుగుతున్నట్టుగా రవిచంద్రారెడ్డి లక్కీగా ఏమైనా టికెట్ దక్కించుకుంటారా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వెంకటగిరి నియోజకవర్గం సంబంధించి చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ సూళ్లూరుపేటకు సంబంధించి మనం చూస్తే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ప్రస్తుతం కిలివేటి సంజీవయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మార్పులు చేర్పుల భాగంగా ఆయనకి ఎక్కడ స్థానచలనం జరగలేదు, పక్కన కూడా పెట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నారు, పార్టీ కార్యక్రమాలకు లోబడి ఉన్నారన్న పేరు కూడా కొంత ఉంది. అయితే సూళ్లూరుపేటకు సంబంధించి కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వర్గపోరు మాత్రం ఆ పార్టీని వేధిస్తోంది. కొంత కిలివేటి సంజయ్ కది తలనొప్పిగా ఉంది. ఆ మధ్యలో విజయసాయిరెడ్డి, నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డి రంగంలో దిగినా కూడా కొంత అక్కడ గందరగోళం అయితే కొంత ఉందంటున్నారు. మరి కిలివేటి సంజీవయ్య అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ ఒక మహిళా అభ్యర్థిని, కొత్త అభ్యర్థిని ఈసారి రంగంలో దించింది. నెలవల విజయశ్రీ ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 94 మంది తొలి జాబితాలో నెలవల విజయశ్రీ పేరు కూడా
చోటు దక్కించుకుంది. ఆయన అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఎందుకంటే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం సంబంధించి సొయాన నెలవల విజయశ్రీ ఆయన కూతురు. ఒక రకంగా నెలవల కుటుంబానికి సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీలో నెలవల సుబ్రహ్మణ్యం ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి లాయలిస్ట్గా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఒక ఛాన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి నెలవల విజయశ్రీ వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కిలివేటి సంజీవయ్య మధ్య సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈసారి ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. మరి ఉన్న వర్గ పోరును ఎన్నికల నాటికి ఏ విధంగా సమసిపోయేటట్టుగా మంత్రాంగం నడుపుతారు, యంత్రాంగాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకుంటారు కిలివేటి సంజీవయ్య అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఓవరాల్గా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆ పరిస్థితి. మనకు తెలుసు నెల్లూరు అంటే చాలా గుర్తొస్తాయి. నెల్లూరు అంటే అటు నెల్లూరు చేపల పులుసు ఇవన్నీ చాలా ఫేమస్. అలాగే ఇక్కడ రాజకీయాలు కూడా అంతే హాట్గా ఉంటాయి. నెల్లూరుకు సంబంధించి 10 అసెంబ్లీ స్థానాలను మనం ఇందాక చెప్పినట్టుగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మరి తిరిగి ఆ 10 స్థానాలను గెలుచుకునే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతుందా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాకు తెలుగుదేశం పార్టీ చెక్ పెడుతుందా లేదా అంటే మనం ఎన్నికల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి మాత్రం సమీకరణాలు మారే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలిచిన 5 ఎమ్మెల్యేల్లో 3 ఎమ్మెల్యేలు పూర్తిగా అనర్థవేటికి గురయ్యారు, పూర్తిగా పక్కన పెట్టిన నేపథ్యం. అలాగే 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిన నేపథ్యం కనిపిస్తోంది. ఆ రకంగా 5 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త మొక్కలు ఈసారి రంగంలో ఉన్న వాతావరణం మనకి చూస్తున్నాం. అలాగే మరో 5 నియోజకవర్గాల్లో సిట్టింగ్లే అవకాశం దక్కించుకున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఒక రకంగా చూస్తే అటు తెలుగుదేశం పార్టీకి కొంత నెల్లూరు అంతగా అచ్చి రావట్లేదన్న చర్చ బలంగా సాగుతున్న నేపథ్యంలో ఈసారి మరి అచ్చి వస్తుందా రాదా? ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో అటు ఆర్థికంగా చాలా పరిపుష్టి కలిగిన నేతలు రంగంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కువగా ఆర్థికపరమైన అంశాలే చాలా నియోజకవర్గాల్లో ఎన్నికను శాసిస్తాయన్నది ఎక్కువగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలే రంగంలో ఉన్న వాతావరణం మనం చూస్తున్నాం. దాదాపు మెజార్టీ నియోజకవర్గాల్లో అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాదాపు 2 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కొంత మెజార్టీ శాసనసభ స్థానాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఆర్థిక పరంగా కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడే అభ్యర్థులు కాబట్టి మరి ఇక్కడ నెల్లూరు రాజకీయం అనేది అత్యంత ఆసక్తికరంగా మారుతోంది. నెల్లూరు లోక్సభతో పాటు ఈ నెల్లూరులో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో రేపొద్దున్న ఎవరిది పైచేయి అవుతుంది, ఎవరి సమీకరణాలు పనిచేస్తాయి, ఎవరి ఎత్తులు ఫలిస్తాయి అంటే మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.